హలో అందరికీ. అందరెలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. మనకి రంజాన్ అన్న, హైదరాబాద్ అన్న ఫస్ట్ గుర్తొచ్చేది హలీమే కదా! సో, ఆ హలీంని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే. వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో గనుక ట్రై చేసినట్టయితే చాలా అంటే చాలా టేస్టీ అయిన హలీంని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టైమ్ టేకింగ్ ప్రాసెస్సే. కానీ బిలీవ్ మీ మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కైతే టేస్ట్‌ని అంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఇంగ్రీడియెంట్స్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే ఫస్ట్ నేను గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ ఆర్ బెంచ్ రవ్వ ఏదైనా దాన్నైతే 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ అలాగే 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. అండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎర్రపప్పుని కూడా తీసుకున్నాను. అండ్ పెసరపప్పుని కూడా 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. శనగపప్పుని కూడా 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. బార్లీ గింజల్ని నేను 6 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే దాంతో పాటు మినపప్పుని 4 టేబుల్ స్పూన్స్ అండ్ బాదం వచ్చేసరికి 20-25 అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో మనం తీసుకున్న పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లోకైతే యాడ్ చేయాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ ఏసుకొని 1 లేదా 2 సార్లు ఆ పప్పు దినుసులన్నిటిని వాష్ చేసుకోవాలనమాట. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఏసుకొని దాంట్లో అట్‌లీస్ట్ ఇవైతే 2 అవర్స్ అనేది ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇక్కడ చికెన్‌కొచ్చేసరికి నేనైతే 800 గ్రామ్స్ ఆఫ్ లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను. మీరు విత్ బోన్ తీసుకోండి, లేకపోతే బోన్‌లెస్ అయినా తీసుకోండి. ఎలాగో మనం లాస్ట్‌లో బోన్ అనేది తీసేస్తామనమాట. అండ్ ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర 2 వచ్చేసి 2 కట్టలు తీసుకున్నాను. చిన్న సైజ్ కట్టలు. దాంతో పాటు 10 మిరపకాయలని కూడా నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్పైసెస్ వచ్చేసరికి నేను షాజీరా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మిరియాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. తోక మిరియాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. దాల్చిన చెక్క 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసేసరికి 5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్‌ని కూడా తీసుకున్నాను. పసుపు నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ కారం వచ్చేసరికి 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్‌ని కూడా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ మిరియాల పౌడర్‌ని కూడా నేను 1 టీ స్పూన్ అయితే తీసుకున్నాను. అండ్ జీరా వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్. పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ 2 నిమ్మకాయలని కూడా తీసుకున్నాను. అండ్ జీడిపప్పు వచ్చేసరికి 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక కప్పు ఫుల్ ఆఫ్ పెరుగును కూడా నేను తీసుకున్నాను. ఓవరాల్‌గా హలీంలోకి వచ్చేసరికి 200 గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని యూజ్ చేశాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గులాబీ రేకుల్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో నేనైతే ఘీనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ ఘీ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో జీరా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని ఇవి జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలి. జస్ట్ పింకిష్ కలర్ వచ్చేదాకా దీన్నైతే ఫ్రై చేసుకోవాలి. వన్స్ కొంచెం కలర్ టర్న్ అవుతుంది అన్నప్పుడు దీంట్లో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకైతే మనం దీన్ని తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్‌లో అట్‌లీస్ట్ 1 అవర్ ముందు నానబెట్టిన చికెన్ లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ చికెన్ లెగ్ పీసెస్ అనేది నేను ప్రెషర్ కుక్కర్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ ప్రెషర్ కుక్కర్‌లోకి చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. అండ్ అలాగే పసుపును కూడా యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్‌ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం అండ్ అలాగే మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా! అది కూడా పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఆ మనం ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని చికెన్ పీసెస్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్నైతే 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ ఉడికిందంటే మనకు దాంట్లో ఉన్న ఆయిల్ అనేది మొత్తం బయటకొస్తదనమాట. సో, ఆ స్టేజ్‌కొచ్చేదాకైతే దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ అనేది బయట పడింది. సో, ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత లీటర్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్‌ని మనమైతే ఖచ్చితంగా 7 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో, చూస్తున్నారు కదా! చికెన్ ఎలా ఉడుకుతుందో దాంట్లో ఉన్న ఆయిల్ కూడా మనకు బయటపడడం స్టార్ట్ అయిందనమాట. సో, ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకు బయటపడ్డ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్‌ని మనం పెద్ద గరిటెతో ఒక 2 గరిటెలైతే తీసి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఓవరాల్ మనం హలీం ప్రిపేర్ అయిన తర్వాత మనకు పైనుంచి వేయడానికనమాట. దీంట్లో అన్నీ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇది కొంచెం ఫ్లేవర్డ్ ఆయిల్ టేస్ట్ వస్తుంది. సో, ఇక్కడ నేనైతే 2 గరిటెలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను.
సో, ఇక్కడైతే నేనొక చిన్న కట్ట పుదీనాని యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే దాంతో పాటు ఒక చిన్న కట్ట కొత్తిమీరని గూడా యాడ్ చేశాను. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత 10 పచ్చిమిరపకాయలని గూడా నేను దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ ఐటెమ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్‌కి లిడ్ పెట్టేసి ఇప్పుడు విజిల్స్ ఎలా తీయాలంటే హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఉడికించుకోవాలి. సో, మనకిప్పుడు చికెన్ ఉడికేలోపు మనం నెక్స్ట్ ఐటెమ్‌నయితే రెడీ చేసుకుందామనమాట. మనం 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్‌లో కన్వర్ట్ చేసుకొని, దీన్నయితే హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ తీసిన తర్వాత లో ఫ్లేమ్‌లో అయితే 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే ఇలా అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన ఐటెమ్‌ని మనం మిక్సీ జార్‌కేసి వాటర్ యూజ్ చేయకుండా దీన్నయితే మిక్సీ పట్టుకోవాలి. పప్పు దినుసులనైతే ఈ కన్సిస్టెన్సీలో మనమైతే గ్రైండ్ చేసుకోవాలనమాట. సో, దీన్నయితే పక్కన పెట్టేద్దాం. పప్పు దినుసులు ఉడికేలోపు మనకి చికెన్ గూడా ప్రిపేర్ అయిపోయిందండి. సో, చూస్తున్నారు గదా వీడియోలో చికెన్ చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. సో, ఇప్పుడు మనమైతే చికెన్‌లో ఉన్న ఫ్లెష్‌ని, బోన్‌నయితే సెపరేట్ జేయాలి. బాగా ఉడికింది గాబట్టి మాకు ఫ్లెష్ దానంతట అదే బోన్ నుంచి సెపరేట్ అయిపోయిందనమాట. సో, వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లెష్‌నయితే సెపరేట్ జేసుకోండి. నేను 5 లెగ్ పీసెస్ తీసుకున్నా గాబట్టి నాకు బోన్స్ గూడా ఫ్లెష్ నుంచి సెపరేట్ అయింది. ఇప్పుడు మనం సెపరేట్ జేసుకున్న చికెన్‌ని ఫోర్క్ హెల్ప్‌తో స్మాష్ చేసుకోవాలనమాట. ఇప్పుడు స్మాష్ చేసుకున్న చికెన్‌ని ఒక బౌల్‌లోకి యాడ్ జేసుకుంటున్నాను. అండ్ బౌల్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే బాగా పప్పు గుత్తి హెల్ప్ తీసుకొని బాగా మెదుపుకోవాలండి. చాలా మెత్తగా మెదుపుకోవాలి. చికెన్ ఉడికించుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది గూడా దాంట్లోకి యాడ్ చేసుకొని దీన్నైతే ఇంకా మెత్తగా మెదుపుకోవాలండి. మనం ఎంత మెత్తగా మెదుపుకుంటే మనకంత టేస్ట్ వస్తుందనమాట. ఇక్కడైతే నేను ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు దినుసులు ఏవైతే ఉందో అది గూడా యాడ్ చేసుకుంటున్నాను. అది గూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మెదుపుకోవాలి. ఇక్కడైతే 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్‌ని యాడ్ చేశాను. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్, గరం మసాలాని అండ్ హోల్ స్పైసెస్‌ని గూడా యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గులాబీ రేకుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దాంట్లోకి పుదీనాని యాడ్ చేశాను. అండ్ లెమన్ జ్యూస్‌ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకున్నాను. పైనుంచి కొంచెం నెయ్యిని గూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ దాంట్లో కలిసిపోయేలాగా మనమైతే మెదుపుకోవాలి బాగా. ఇప్పుడైతే నేను 100 ఎంఎల్ దాకా బాయిల్ చేసుకున్న పాలనైతే యాడ్ చేసుకున్నాను. పాలని యాడ్ చేసిన తర్వాత కూడా దీన్ని బాగా మెదుపుకోవాలి. సో, దీన్నైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 3-4 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అండ్ దాని తర్వాత 15-20 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో అడుగంటకుండా కలుపుతూనే ఉండాలనమాట. ఒకవేళ హలీం గనక మీకు కొంచెం గట్టిగా ఆర్ టైట్‌గా అయింది అనిపిస్తే దాంట్లో మనమైతే కొంచెం హాట్ వాటర్‌ని గూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. కూల్ వాటర్‌నయితే అసలు యాడ్ వీడియోలో చూపిస్తున్నట్టు మనకైతే ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ కన్సిస్టెన్సీ రావాలంటే మనం మెదుపుతూనే ఉండాలి. మనం మెదిపే దాంట్లోనే మన కన్సిస్టెన్సీ అనేది డిపెండ్ అయి ఉంటది. సో, అంతేనండి. చూస్తున్నారు గదా! చాలా ఈజీగా అండ్ ఎమ్మీగా తయారు చేసుకునే హోమ్‌మేడ్ హైదరాబాదీ చికెన్ హలీం అనేది రెడీ అయిపోయింది. సో, చూసారు గదా! చాలా ఈజీ ప్రాసెస్ అండ్ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయినా టేస్ట్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.